ఏంటి గోధుమ పిండితో ఐస్ క్రీమా తినొచ్చా? బ్రతికే ఉన్నారా? నిజంగా చేశారా అని డౌట్ రావచ్చు. ఎలాగో సీజన్ అయిపోయింది, మళ్ళీ వచ్చి సమ్మర్ వరకు ఉంటామో పోతామో కూడా తెలీదు. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ గా మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేశాను అనమాట. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, రిజల్ట్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి లాస్ట్ అండ్ ఫైనల్ గా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. కొత్తగా ఈ మ్యాంగోస్ తో ఒక ఐస్ క్రీమ్ చేద్దామని అనుకుంటున్నాను. అబ్బా ఏంటి అందరూ చేసేదే కదా అని అనుకోవద్దు. నేను కొత్తగా డిఫరెంట్ గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఓన్లీ ఫుల్ క్రీమ్ పాలు యూజ్ చేసి ఐస్ క్రీమ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మనకి ఇంట్లో ఉన్న పాలు పనికిరావు అనమాట. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి వేరేగా ఉంటాయి ఫుల్ క్రీమ్ మిల్క్ అని, అవి తెచ్చుకుని వాటర్ వేయకుండా మరిగించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి అనమాట. నేను ఒక 2 స్పూన్స్ తీసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి, బాగా వేగనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది, సో టేస్ట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. నేను ఈ గోధుమ పిండి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా దొరుకుతుంది, అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. ఇది కొంచెం డ్రై రోస్ట్ అవ్వక పక్కకు తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం పాలు ఉంటాయి కదా, అవి వేసుకుని లమ్స్ లేకుండా అంటే ఉండలు అవి లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే పలచగా అవ్వకూడదు, అంతకంటే థిక్గా ఉండకూడదు. ఏంటి గుళ్ళు గోపురాలు వీడియోస్ వదిలేసి వంటల మీద ఐస్ క్రీమ్ మీద పడ్డానని అనుకుంటున్నారా? ఏం లేదు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ట్రై చేద్దామని అనిపించింది. మా సహస్ర అడిగిందని ట్రై చేస్తున్నాను. ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనకి ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 లీటర్ పాలకి నేనైతే ఒక 6 to 7 స్పూన్స్ తీసుకున్నాను. ఆ పంచదార వేయిగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులో వేస్తూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం థిక్గా అవుతుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తుంది కదా కన్సిస్టెన్సీ, అలా వస్తే సరిపోతుంది. సో ఈలోగా అది చల్లరేలోపు మ్యాంగో కట్ చేసుకుని దాన్ని శుభ్రంగా మనం చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇలా మిక్సీ జార్ లో వేసుకుని ఆ పాలు ఈ మ్యాంగో ముక్కలు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇంట్లో మీగడ ఉంటుంది కదా, అది కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ దొరుకుతుంది. సో అదైనా యూజ్ చేయొచ్చు, మీగడైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న ఈ మీగడనే యూజ్ చేశాను. ఇవన్నీ వేసుకుని ఒక 10 సెకండ్లు మిక్సీ గిర్రమని అటు ఇటు తిప్పిన తర్వాత ఇంకా మనకి ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకుని పైన ఏదైనా కవర్ ఎలా పెట్టుకుని మూత గట్టిగా ఉన్నది మనకి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ ఓపెన్ చేస్తే ఈ మ్యాంగో కుల్ఫీనే ఎక్కువ వీడియో కనిపిస్తుంది. ఈ సమ్మర్ సీజన్ లో దొరుకుతాయి కాబట్టి. అండ్ నేను కూడా ట్రై చేద్దామని అనిపించింది అనమాట. ఒక మ్యాంగో తీసుకుని దానిపై క్యాప్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ క్యాప్ తో చాలా పని ఉంటుంది తర్వాత. అండ్ వీటి లోపల ఉన్న టెంక్ ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అది రావడానికి చాలా టైం పట్టింది. మీకు రాకపోతే కనుక ఒక స్పూన్ ఉంటుంది కదా, దాంతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మామిడికాయని పక్కన పెట్టుకుని జాగ్రత్తగా కొంచెం పాలు తీసుకున్నాను. అంటే ఒక 100 ml పాలు సరిపోతాయి ఆ మ్యాంగోలోకి. ఆ పాలు నీళ్ళు వేయకుండా మరిగించుకున్నాను. మరిగించుకున్న తర్వాత మనం టేస్ట్ కి తగ్గట్టుగా ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ నేను పంచదార వేసుకుని, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. అండ్ దీనిలో వేయడానికి కొంచెం డ్రై ఫ్రూట్స్, బాదం, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. మీకు కావాల్సిన పప్పులన్నీ వేసుకోవచ్చు, యువర్ చాయిస్. అండ్ ఈ పాలు ఆ మ్యాంగోలో వేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి స్పూన్ తో కలిపేసుకుని మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ఉంటుంది కదా క్యాప్, ఆ క్యాప్ తో జాగ్రత్తగా ఆ మామిడికాయ మూతిని కట్ చేసి పెట్టుకున్న ఆ క్యాప్ తో క్లోజ్ చేసుకుని ఏదైనా ఒక చిన్న గిన్నెతో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 5-6 గంటలు గట్టిగా అవుతుంది. తర్వాత ఇంకేముంది, మామిడికాయని ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లో వాళ్ళందరూ పంచుకుని తినేసాము. ఈ ఐస్ క్రీమ్ 3-4 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుని మళ్ళీ ఆ బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకా సాఫ్ట్ గా అండ్ స్మూత్ గా ఉంటుంది మనం తినేటప్పుడు. అండ్ ఆ
రెండోసారి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక 6 to 7 అవర్స్ తర్వాత తింటే నిజంగా సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ మన ఇంట్లో ఐస్ క్రీమ్ తీసుకుని గరిటలు అవి లేవు కాబట్టి అండ్ మన దగ్గర ఉన్న ఈ బుజ్జి బుజ్జి గరిటలతో అడ్జస్ట్ అయిపోదాం ఈసారికి. అండ్ మొన్న మా పిల్లలకి ఐస్ క్రీమ్ తెస్తే ఈ చిన్న చిన్న కప్స్ ఇచ్చారనమాట. ఆ కప్స్ లో వేసుకుని సర్వ్ చేసుకుని నిజంగా తింటే ఉందండి, మామూలుగా లేదు. అండ్ మీరు కనుక మ్యాంగోస్ ఇంకా దొరుకుతూ ఉన్నట్టయితే ఈ వీడియో చూస్తున్నప్పటికీ కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి ఫుల్ క్రీమ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న గోధుమ పిండి ఉంది, మనం మిల్క్ పౌడర్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్త్ కి చాలా మంచిది బయట దొరికే ఐస్ క్రీమ్ తో కంపేర్ చేస్తే. ఐస్ క్రీమ్ అనగానే జనరల్ గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తెగ పరిసచ్చిపోతారు, చాలా ఇష్టం అందరికి. ఇలా ఇంట్లో చేసుకుని తిన్నట్లయితే ఇంట్లో వాళ్ళు అందరూ తినొచ్చు. అండ్ బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ కూడా. అండ్ ఇలాగే ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్స్ తో ఆ సీజన్ లో ఐస్ క్రీమ్స్ చెయ్యొచ్చు అని అనిపించింది అనమాట నాకు. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే ప్లెయిన్ గా తినొచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకుని మీకు నచ్చితే అలా కూడా తినొచ్చు. అండ్ కంపల్సరీగా మాత్రం ట్రై చేయండి. మెయిన్ మన ఇంట్లో దొరికే కామన్ గా గోధుమ పిండి అయితే యూజ్ చేశాను కాబట్టి చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందని కూడా నేను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ట్రై చేసినందుకు ఎంత బాగా వచ్చింది అంటే, కొంచెం ఇలాంటి అంటే కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తే ఇంకా బాగా వస్తుంది. చాలా బాగా కుదిరింది నిజంగా. వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదు, ట్రై చేసి నిజంగా జెన్యున్ గా చెప్తున్నాను. నిజంగా ఐస్ క్రీమ్ లాగే ఉంది. వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా అది ఏ కాలం అయినా సరే ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతాము మనందరం. నేను మొన్న రీసెంట్ గా ఏదో వీడియో చూశాను, ఆ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఆ ఐస్ క్రీమ్ బండి వాడు ఏదో సమ్ కలిపాడు అనమాట. అది తినడం అంత హెల్దీ కాదు. రీసెంట్ గా ఆ వీడియో చాలా వైరల్ అయింది. జనరల్ గా కొంతమంది అంటే 100కి ఒక 10% వరకు ఐస్ క్రీమ్ తినరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఎప్పుడైనా తినాలనిపించినా కూడా తినలేము. అలాంటి వీడియోస్ చూస్తే అప్పుడప్పుడు తినే నాలాంటి వాళ్ళు కూడా తినరు. అందుకే ఇంట్లో చేసుకుని తినాలని అనిపించింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మ్యాంగోస్ అయిపోతున్నాయి కాబట్టి ఈ ఐస్ క్రీమ్ చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినాలని అనిపించింది. ఇంకెంతకంటే వెయిట్ చేయలేం కాబట్టి అర్జెంట్ గా దీన్ని టేస్ట్ చేసేయాలి. సూపర్ ఉంది నిజంగా టేస్ట్ అయితే. అండ్ నేను వీడియో కోసం చెప్తున్నాను అనుకుంటారేమో, అండ్ దీన్ని మా అత్తయ్యకి అండ్ మా పిన్నికి కూడా టేస్ట్ చేయించాను, ఎలా ఉంది ఏంటని చెప్పండి అని. మీకు చూడండి వీడియోలో తెలుస్తుంది. రివ్యూ కోసం వెయిటింగ్. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? ఐస్ క్రీమ్ లాగా ఉందా లేకపోతే ఇంకేదైనా ఉందా? బాగుందా అంటే మనం బయటవి ఏమి ఇంకెలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదన్నమాట. పిన్ని మీరు చెప్పండి ఎలా ఉంది? పట్టుకెళ్ళి మీరు యూఎస్ వెళ్ళినప్పుడు చేసిస్తాను, పట్టుకెళ్తారా? అత్తమ్మ ఏదన్నా నచ్చకపోతే వెంటనే బాలేదని చెప్పేస్తారు, కానీ బాగుందని ఇన్నిసార్లు చెప్పారు కాబట్టి ఒకసారిగా గాల్లో తేలుతూ ఉన్నాను. ఆ మూమెంట్ పిల్లల కోసం ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాళ్ళు రాగానే పెట్టాను అనమాట. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఐస్ క్రీమ్ తినగానే ఇంట్లో. అండ్ ఐస్ క్రీమ్ చేసినప్పుడు సహస్ర నాతోనే ఉంది కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అని పదే పదే అడిగేది. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి.